హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో రోజుకోటి చొప్పున ప్రతిరోజు ఏదో ఒక మూల మర్డర్ జరుగుతూనే ఉంది. ఈ వరుస హత్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల్లో ఒక ఆందోళన, ఇన్సెక్యూరిటీ ఒకటి నెలకొని ఉన్నది. అయితే ఇంతకుముందు ఏంటంటే పరిస్థితి కొంచెం కంట్రోల్లో ఉండేది. ఇంతకుముందు డీజీపీగా మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్గా ఉండేది. ఇంత దారుణంగా ఉండేది కాదు. పోలీసు గస్తీ కూడా, పెట్రోలింగ్ కూడా, ఆ వెహికల్స్ కూడా బాగా తిరుగుతూ ఉండేవి. గల్లీల్లో, కాలనీస్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేవి, ముఖ్యంగా నైట్ టైమ్స్లో అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఈ హత్యలు జరిగేది ఎక్కడంటే శంషాబాద్, రాజేంద్ర నగర్, ఈ శివరాంపల్లి, అత్తాపూర్, ఈ పరిసర ప్రాంతాలు అన్నమాట. నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ మూసీ రివర్కి అలాంగ్ ద మూసీ రివర్ ఇక్కడ కొంచెం నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. రాత్రి కూడా అత్తాపూర్లో ఒక భయంకరమైన మర్డర్ చోటు చేసుకుంది. కాబట్టి ప్రజల్లో చాలా భయాందోళన నెలకొందనమాట. సో వీటిని నిర్మూలించాల్సిన అవసరం, తొలగించాల్సిన అవసరం పోలీసు వ్యవస్థకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు ఎందుకో ఈ డీజీపీ వచ్చిన తర్వాత అంత కంట్రోల్ లేదు అనిపిస్తుంది. కాబట్టి పోలీసు పెట్రోలింగ్ అనేది, గస్తీ అనేది ముమ్మరం చేయాలి. పెట్రోలింగ్ వెహికల్స్ని పెంచాలి. నైట్ టైంలో ఈ కొంచెం కాంప్లికేటెడ్ ఏరియాస్లో ఇలాంటి ఏరియాస్లో పెట్రోలింగ్ని పెంచాలి. నైట్ టైమ్స్లో ఈ వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటే అప్పుడు కానీ ప్రజల్లో కొంచెం ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందన్నమాట. వాళ్ళకి కొంచెం ధైర్యం మనం కలగజేయచ్చు. సో ఇలాంటి వరుస హత్యల్ని కొంతవరకైనా మనం వీటికి అడ్డుకట్ట వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.